ధ్రువ్ మీకు బామ్మర్దే కాదు, మీ బ్రదర్ ఇన్ లా కూడా. అదే కదా, తనతో డబుల్ బంధం ఉంది. సో తనని రెండింతలు బాగా చూసుకోవాలి కదా. ఈ వంకతో అయినా కొంచెం స్మైల్ చేశారు తమరు. ఉన్నతి ఇప్పటికీ తన బాధ నుంచి బయటపడలేకపోతుంది. ఇప్పుడేమో స్మిత కూడా బాధపడుతుంది. మనం మన అమ్మాయి ఫీజు కోసం ఏదైనా చేయగలిగితే బాగుండు. చూడు సుమా, ఒక్కసారి నేను నా స్తోమతని మించి అడుగు బయట పెట్టాను. దాని పరిణామం ఏమైందో అది మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను మళ్ళీ ప్రమాదం కొని తెచ్చుకోలేను. మన దగ్గర ఏదైతే ఉందో స్మిత అందులోనే సర్దుకుపోవాలి, అంతే. ఇండియా పిల్లే ఇంగో, ఇటాలీ కల్లే సింగో, మేనిలో మెరుపుల మ్యాంగో. చూస్తుంటే స్మిత మూడు మామూలు అయిపోయినట్టుంది. అందుకే పాటలు పాడుకుంటుంది. అలెగ్రా అలే అలెగ్రా, అలెగ్రా అలెగ్రా. స్మిత ఇక్కడుందా? ఇండియా పిల్లే. మరి పాట ఎవరు పాడుతున్నారు? మేనిలో మెరుపుల మ్యాంగో, పరువాల ఫ్లేమింగో. అలెగ్రా 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 అలే అలెగ్రా, అలెగ్రా అలెగ్రా. ఓరి భగవంతుడా, ఇక్కడ ఉన్నతి పాట పాడుతుంది. ఇండియా పిల్లే ఇంగో, ఇటాలీ కల్లే సింగో. ధ్రువ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పిన్ని, మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఉన్నతి పాటలు పాడుతోంది. ఏంటి? విను. నాకైతే ఏం వినిపించట్లేదు పిన్ని. పిన్ని, ఉన్నతి ఆల్రెడీ చాలా బాధలో ఉంది. మీరు తన బాధను ఎగతాళి చేయకండి. ఏమైంది? ఉన్నతి, నువ్వు లోపల పాట పాడుతున్నావు కదా? నేను పాడగలిగితే బాగుండు చిన్నత్తయ్య. నిన్న బాధని మర్చిపోయి సరిగ్గా నవ్వలేకపోతున్నాను కూడా. నాకు ఆశగానే ఉంది నేను పాడాలి, సరదాగా నవ్వుకోవాలని. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది నా వల్ల కావట్లేదు. చూసారా, మీరు మళ్ళీ తన్ని ఏడిపించేశారు. ఉన్నతి, ఉన్నతి. కానీ నా చెవులు నన్ను మోసం చేయవు. ఉన్నతి అయితే పాట పాడింది. ఖచ్చితంగా ఇంకేదో విషయం ఉంది. కానీ ఏంటది? ఐ లవ్ యూ. రాఘవ్, ఇది మీకోసం. థ్యాంక్ యూ రేఖ. కానీ ఇప్పుడు ఉన్ని విషయంలో జరిగిన దాని తర్వాత ఇంట్లో అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. నేను ఏదైనా సెలబ్రేట్ చేసుకునే మూడ్లో అస్సలు లేను. నువ్వు కూడా ఇదే అనుకుంటూ ఉండుంటావు కదా? నేను అర్థం చేసుకోగలను. నేను బాగా అలసిపోయాను రేఖ. పడుకుందాం పద. రేఖ, ఏమైంది? ఎందుకలా స్టాట్యూలో నిలబడిపోయావు? ఏం లేదు, అది బాగా అలసిపోయాం కదా, అందుకే మనం ఇక పడుకుందా. ఈ రోజు నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను తెలుసా. ఒక రోజులో ఏవేవో జరిగిపోయాయి. పడుకుందాం పద. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం పర్వాలేదు రేఖ, నెక్స్ట్ ఇయర్. ఇంక 2 minutes ఉంది.
చివరికి ఆ రోజు రానే వచ్చేసింది. నేనెన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు. 20 ఏళ్ల తపస్సు పూర్తయ్యే సమయం వచ్చేసింది. వచ్చేసింది. హ్యాపీ బర్త్డే రాఘవ్. మీరు కేవలం నా ప్రేమ మాత్రమే కాదు, నా ప్రాణం కూడా. ఈ సౌండ్ ఏంటి? ఇంత అర్ధరాత్రి డ్రమ్స్ వాయించే సౌండ్ వస్తుందేంటి? తెలీదు. పదండి వెళ్ళి చూద్దాం. శైలజ, నువ్వు బానే ఉన్నావా? అవునతయ్య, ఇంత రాత్రిపూట డ్రమ్స్ ఎందుకు? ఇదేం మామూలు టైం కాదు. ఈ టైం కోసం నేను సంవత్సరం మొత్తం ఎదురు చూస్తానన్నా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే రాఘవ సూర్యవంశీ. నీకు పుట్టినరోజు చాలా చాలా శుభాకాంక్షలు నాన్న. ఈ రోజు నీకు పూర్తిగా 25 ఏళ్ళు వచ్చేసాయి. ఇది మరీ బాగుంది. అరే, మనలో ఎవరికీ గుర్తులేదుగా. రాఘవ్, నేను నీ తల్లిని. అయినా సరే నా కొడుకు జీవితంలో ఇంత ఇంపార్టెంట్ డేట్ని నేను మర్చిపోయాను. నాకు అందరికంటే బ్యాడ్ మామ్ అని అవార్డు ఇవ్వాలేమో కదా. లేదు లేదమ్మా, నువ్వు తప్పు పట్టద్దు. అసలైనా మనం అందరం చాలా టెన్షన్స్లో ఉన్నాం. సో మొత్తం అందరం మర్చిపోయాం. ఇన్ఫ్యాక్ట్ అసలు నాకే గుర్తులేదు ఈరోజు నా బర్త్డే ఉందని. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతిరోజు స్పెషల్గానే ఉందమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండు నాన్న, చల్లగా ఉండు. సంతోషంగా ఉండు మై షేర్.